నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సాధారణంగా రాజకీయ పార్టీలకు విరాళాలు వస్తుంటాయి. ఎలక్ట్రోలర్ బ్రాండ్ల రూపంలో విరాళాలు లభిస్తుంటాయి. మన రాష్ట్రానికి సంబంధించి పార్టీలకు అందించే ఎలక్ట్రోరల్ బ్రాండ్ల వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. 2023-2024 సంవత్సరానికి సంబంధించి తాజాగా లెక్కలు వచ్చాయి. ఏపీలో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ విరాళాలు రాగా ఆ తరువాత స్థానంలో టీడీపీ నిలిచింది. అయితే ఓవరాల్ గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఈ విషయంలో ముందంజలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. రాజకీయ పార్టీలకు వ్యక్తులు, ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల ఎలక్ట్రోరల్ బ్రాండ్ల ద్వారా విరాళాలు వస్తాయి. 2023-24 సంవత్సరానికి సంబంధించి సహకార నివేదికల ప్రకారం లెక్కలు బయటకు వచ్చాయి. అయితే కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎలక్ట్రోరల్ బ్రాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాల వివరాలను స్వచ్ఛందంగా తెలియజేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ కు 495.5 కోట్ల బాండ్ రూపంలో వచ్చాయి. అయితే వైసీపీకి 121.5 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక టీడీపీకి 100 కోట్ల రూపాయల బాండ్ల రూపంలో వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. అయితే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల నిర్వహణకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆయా పార్టీలు ఖచ్చితంగా తమ ఆదాయ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం 20 రూపాయల లోపు విరాళాలకు సంబంధించిన వివరాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. మిగిలిన విరాళాల విషయంలో మాత్రం ఎలా వచ్చాయో తప్పకుండా చెప్పాలి. అయితే చాలా వరకు పార్టీలు తమకు విరాళాలను అందజేసిన వారి వివరాలను తెలపడం లేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇకపై రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో విరాళాలు అందించిన వారి వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఈ తరుణంలో ఖర్చుల వివరాలు తెలపాల్సిన అనివార్య పరిస్థితి రాజకీయ పార్టీలపైనే పడింది. కాంగ్రెస్ పార్టీకి 288.9 కోట్లు. ఇక అలాగే గతంతో పోలిస్తే బీజేపీ ఆదాయం గణనీయంగా పెరిగింది. అయితే సాధారణంగా అధికార పార్టీకి రకరకాల ఆబ్లికేషన్స్ ఉంటాయి. అందుకే జాతీయ స్థాయిలో బీజేపీకి, తెలంగాణలో బీఆర్ఎస్ కు, ఏపీలో వైసీపీకి ఈ ఏడాది బాండ్ల రూపంలో ఆదాయం పెరిగింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.